హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం, 5వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషిని నా చేతులు కడుక్కుందను. దేవుని యొక్క లేఖనాల్లో భక్తుని యొక్క నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. ఈ నిర్ణయము దేన్ని సూచిస్తుంది అని మీకు అర్థమవుతుంది. వినేవారు ఆలోచించాలి. ఈ నిర్ణయము దేన్ని సూచిస్తుంది అంటే తన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఇష్టపడే రీతిగా కాపాడుకోవడానికి నిశ్చయించుకుంటున్నాడు. ఈనాడు క్రైస్తత్వంలో ఇది లోపించింది. విశ్వాస జీవితంలో ఇది లోపించింది. గుడికి వెళ్ళేవారు ఉన్నారు, బైబిల్ పడి తిరిగేవారు ఉన్నారు, రాత్రంతా ప్రార్థనలు, దినమంతా ప్రార్థనలు, అర్ధరాత్రి వరకు ప్రార్థనలు చేసేవారు కూడా ఉన్నారు. ఒకరికి ఒకరు ప్రైజ్లాడు చెప్పుకునేవారు కూడా ఉన్నారు. కనబడినప్పుడల్లా వందనాలు చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ పనికి మాలిన వారితో సాంగత్యం చేసేవారు ఉన్నారు. ఇవన్నీ చేస్తూ కూడా పనికి మాలిన వారితో సాంగత్యం చేస్తారు, వేషధారులతో సహవాసం కలిగి ఉంటారు, దుష్టులతో సంఘాన్ని కలిగి ఉంటారు, భక్తిహీనులతో సాంగత్యము చేస్తారు. వారి జీవితాలు అలాగుంటాయి. వారు వందనాలు చెప్పాలని చెప్తారు, కాకపోతే ఎండక గొడుగు పడతారు. దేవుడికి దేన్ని కోరుకుంటున్నాడో దాన్ని వారు కోరుకోలేరు. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడిని అయి ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీకు పూర్వకాలపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీరు దైవత్వాన్ని కలిగి ఉండండి అని ప్రభు హెచ్చరించారు. ఈనాడు అది లేదు. క్రైస్తత్వంలోనే అది లేకపోతే ఇక క్రైస్తవేతరులోనికి అది మనము ప్రేరేపించగలమా? దాన్ని మనము చొప్పించగలమా? ఇది అసాధ్యమైన సంగతి. కాబట్టి వాక్యం ఏంటున్న ప్రియులారా, నీవు నిజ విశ్వాసిగా జీవించడానికి ప్రయత్నించు. ఈ రోజున దేవుడు మన నుండి కోరుకునేది వేషధారణ కాదు, లేక పనికి మాలిన వారితో సాంగత్యం కాదు, లేక దుష్టుల సంఘముతో పొందు కాదు, భక్తిహీనులతో స్నేహం కాదు. ఆయన మన నుండి కోరుకునేది వీటన్నిటికీ వేరుగా జీవించటమే. కానీ మనం ఈ 4 గోడల మధ్య భక్తి ప్రదర్శిస్తాం. కానీ 4 గోడల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటున్నామనేది మనకు తెలియదు. అయితే భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను పరిశీలించు, నీవు నన్ను పరీక్షించు, నా అంతరేంద్రముల హృదయములను పరిశోధించు. ఎందుకంటే నేను అలా ఉంటున్నానో లేదో నీకే తెలుసు. నా అడుగు జాడలను చూచే దేవుడు నీవే. నా జీవితమును యావత్తు పరీక్షించేవాడు నీవు. నా సంగతులన్నీ నీకంటే ఎక్కువగా నా భర్తకు తెలియవు, నా భార్యకు తెలియవు, నా పిల్లలకు తెలియవు, నా తల్లిదండ్రులకు తెలియవు. సమస్తము ఈవెన్ నాకు బోధించే సేవకుడు కూడా తెలియదు. కానీ సమస్తము నీకు తెలుసు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండటానికి సహాయం చేయమని దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన దైవజనుడైన దావీదులో ఉంది.
అందుకని అతను ఏం చేస్తున్నాడు? పాపులతో నా ప్రాణాన్ని చేర్చకు, నరహంతకులతో నా జీవాన్ని చేర్చకు. వారి చేతుల్లో దుష్కార్యం ఉంది, వారి కుడి చేయి లంచాలతో నిండి ఉన్నది, కాబట్టి వారితో నన్ను ఉంచొద్దు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఇది మనం చేయగలిగితే దైవాశీర్వాదాన్ని మనం పొందుతాం. ఆలోచిద్దాం, బలవంతం లేదు. ఎందుకనగా ప్రతి వానికి వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతం దేవుడి అవుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ప్రభు వైపు చూద్దాం. ప్రభు తన వాక్యమును మన మధ్యలో ఆశీర్వదించి మనకు ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవాని లేఖనములు ప్రయోజనకరంగా ఉండటానికి నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి వినేవారికి ఆశీర్వాదమును, మేలును, క్షేమమును కలుగు చేసి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా